నేత్రేందునా సకలతాప విమోచకం తం నేత్రాగ్నినా సకలశత్రునిబర్హణంచ నేత్రార్కశక్తిలయరక్షణ సృష్టిహేతుం కామాక్ష్యధీశ కపిలేశమహం ప్రపద్యే. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి మహాశివలింగంగా వెలుగొందుతూ ఉండేటువంటి దక్షిణ కైలాసమే ఈ కపిలతీర్థం. పాతాళలోకంలో కపిల మహర్షి ప్రార్థనలకు ప్రసన్నుడైన పరమాత్మ లింగస్వరూపుడై భూమిని భేదించుకుని పైకి పెరిగినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. అర్చనలతో అభిషేకాలతో అనేక ఉత్సవాల్లో కోరికలను తీర్చే కామధేనువుల్లా వెలుగొందేటువంటి ఈ కపిలతీర్థ క్షేత్రంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివార్లకు ప్రతి సంవత్సరం ఈ మార్గశీర్ష మాసంలో పౌర్ణమి నాటికి పరిపూర్ణమయ్యేట్లుగా 3 రోజుల పాటు ఈ కపిలతీర్థ పుష్కరిణిలో ప్రదోషవేళ తెప్పోత్సవాలు జరుగుతాం అనూచాన సంప్రదాయం. ఈ తెప్పోత్సవాలలో ముందుగా గణాధిపతి అద్భుతమైనటువంటి ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నారు. ఏ దేవదేవుణ్ణి విఘ్నహంతగా మనం కీర్తిస్తూ ఉన్నామో గణానాన్త్వా అనేటువంటి మంత్రంతోనే మనం పూజాధికాలన్నీ వేద పఠనాధికాలన్నీ ఆరంభం చేస్తున్నామో అటువంటి గణపతి దేవుని యొక్క వైభవంతో శివపరివారంలో అద్వితీయమైనటువంటి స్థానం కలిగినటువంటి ఆ మహానుభావుని కర్పూర నీరాజనాలు అందించారు. ఈ తెప్పోత్సవాలలో కపిలతీర్థ పుష్కరిణి అంతా కూడా విద్యుత్ దీపాలతో, మామిడి ఆకులతో, అరటి స్తంభాలతో అలంకరించి ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రాంతంలో అలంకరింపబడినటువంటి పుష్ప విద్యుత్ దీపాలతో అలంకరింపబడినటువంటి దివ్య వైభవం ఈ యొక్క తెప్పలకు కూడా కనిపిస్తూ ఉన్నది. మార్గశీర్ష శుద్ధ త్రయోదశి నాడు ఈ సాయం సమయంలో కపిలేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల అభిషేక అర్చన నివేదన మంగళహారతులు అయిన తరువాత ప్రతిమా మండపం నుంచి విఘ్నేశ్వర స్వామివారిని, చంద్రశేఖర మనోన్మణి అమ్మవార్లను ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ కపిలతీర్థ పుష్కరిణిలో విఘ్నేశ్వర స్వామివారిని, అలాగే మరొక పక్క పల్లకిలో తీసుకువచ్చినటువంటి చంద్రశేఖర స్వామి మనోన్మణి అమ్మవార్లు బాజా భజంత్రీలతో, వేదపారాయణలతో, ఛత్రచామర మర్యాదలతో, సార్వభౌమ ఉపచారాలతో వారిని తీసుకువచ్చి ఈ ప్లవోత్సవాల్లో భక్తులకు దర్శింపజేస్తూ ఉన్నారు. తెప్పలను చూస్తే తిప్పలు తొలుగుతాయి అని అనాదిగా వస్తూ ఉండేటువంటి మాట. జలాలు ఎక్కడ ఉంటాయో దేవాలయాలు అక్కడ ఉంటాయి. గృహాలు కూడా అక్కడే నిర్మించుకోవాలి నదీ తీరాల్లో అని చెప్పి మనకు భారతీయ ఋషి సంప్రదాయం. అందుకే నదీ తీరాల్లోనే మన దేవాలయాలు, అలాగే మన భారతీయ సంస్కృతి, అగ్రహారాలు ఇవన్నీ వెల్లివిరిశాయి. కనుక ఈ చక్కని పుష్కరిణి ఎంత విశాలమైంది. అనేకమైనటువంటి దివ్యతీర్థాలు తిరుమల క్షేత్రంలోంచి అలా జాలువారుతూ ఉంటే, పాతాళంలోంచి పైకి వచ్చినటువంటి భోగవతీ గంగన కలిగినటువంటి ఈ కపిలతీర్థ సరోవరానికి ఉండేటువంటి ప్రాశస్త్యం అమేయం. వెంకటేశ్వర స్వామివారి సహస్రనామాల్లో ఉపత్యక ప్రదేశస్థ శంకర ధ్యాతమూర్తయే నమః అనే నామం ఉన్నది. అంటే కొండ చర్యల కింద ఉన్నటువంటి కామాక్షి వరదుడైనటువంటి కపిలేశ్వర స్వామివారిని వెంకటేశ్వర స్వామివారు నిరంతరం ధ్యానిస్తూ ఉంటారట. ఎందుకంటే నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యమైనటువంటి అనుజ్ఞను పొందింది కపిలేశ్వర స్వామి నుంచే. కపిలేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి నివేదించి ఒకళమాలికను తరువాత ఆకాశరాజు దగ్గరికి పంపిస్తారు వెంకటేశ్వర స్వామివారు. కనుక వారి కళ్యాణానికి ప్రత్యక్షమైనటువంటి ఆధ్వర్యం వహించినటువంటి శివపార్వతులకు ఆరాధనా క్షేత్రం ఈ కపిలతీర్థం. ఇక్కడ
తొలి రోజున విఘ్ననాయకుడైనటువంటి విఘ్నహంత అయినటువంటి ఆ వినాయక స్వామి వారికి చక్కని దివ్యమైనటువంటి మంగళకర కర్పూర నీరాజనాలు ఇస్తూ ఉన్నారు. తెప్పలపై ఎవ్వని ఆనచే ధరణినంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలెరాలిపడు ఘంటముకూలతదేకదంతుడై ఎవడు రాసె భారతము ఇంత విరామము లేక గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు వినాయకుడెవ్వడు వాని మృక్కెదన్. ఆ విఘ్నేశ్వర స్వామివారు సమస్తమైనటువంటి ఆశ్రయించినటువంటి వారి విఘ్నములను కూడా తొలగించేటువంటి మహనీయుడు ప్లవోత్సవాల్లో దర్శనమిస్తూ ఉన్నాడు. అంటే తొలి రోజున ఆ గణపతి యొక్క దివ్యమైనటువంటి కపిలతీర్థ పుష్కరిణిలో తెప్పలపై విహారాన్ని వీక్షించినటువంటి వారందరికీ కూడా శుద్ధి బుద్ధి జ్ఞానములు కలుగుతాయి. అంటే శుద్ధి కలుగుతుంది. శారీరకమైనటువంటి శుద్ధి కాకుండా మానసికమైనటువంటి సంకల్ప శుద్ధి కలుగుతుంది. తర్వాత బుద్ధి తత్వార్థదర్శిని, అటువంటి బుద్ధి బాగా వికసిస్తుంది. అటువంటి క్షేత్రం శివమయమైనటువంటి క్షేత్రం. ఇక్కడ దివ్యమైనటువంటి ప్రదోష పూజలు, కళ్యాణోత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవాలు, కృత్తికా దీపోత్సవాలు జరుగుతూ ఉంటే భక్తులు అసంఖ్యాకంగా విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవాలయంలో ఉండేటువంటి ఆ యొక్క కపిల లింగాన్నే కాకుండా దివ్యమైనటువంటి కామాక్షి దేవతను, అలాగే పరివార దేవతలైనటువంటి వినాయక స్వామిని, ఆ కుమారస్వామిని, ఇక శివుని అవతారములైనటువంటి దక్షిణామూర్తి ఇత్యాదులను, నవగ్రహాలను, అన్ని శివ పరివారంలో ప్రధానమైనటువంటి దేవతాకోట్లను సేవించి తరిస్తూ ఉంటారు. పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. పాదారవింద అర్పిత హంసకాయే పాదాబ్జరాజత్ఫణినూపురాయ కళామయాయే వికలామయాయ నమశివాయే చ నమశివాయ. దివ్యమైనటువంటి ఆ సూర్యమండలం మధ్యలో ఉండేటువంటి మహాశక్తివంతుడైనటువంటి పరమాత్మ భక్తులకు ప్రసన్నుడై లింగాకృతిలో ఆయన ఒకప్పుడు అగ్నిలింగంగా సాక్షాత్కరించాడు. సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివమవ్యయం. ఈ భూమి ఆకాశాల అంతా నిండినటువంటి చీకటిని భేదించి వెలుగునిచ్చి లోకోపకారం చేస్తున్నటువంటి ఆ సూర్యుడిలో వెలుగొందేటువంటి కోటి సూర్య ప్రభా భాసమానమూర్తి ఆ శివదేవుడు. ఆయన మాయా మోహాంధకారాన్ని తొలగించడానికి ఇక్కడ నెలవైతే, ఈ క్షేత్రంలో పరివార దేవతల్లో అద్వితీయుడుగా ఉన్నటువంటి గణపతి స్వామి ఇక్కడ తెప్పోత్సవాలలో భక్తకోటి ముందు వందనాలు అందుకుంటూ ఉన్నాడు. దోషభావ నివృత్త్యర్థం శివసూర్య పూజాంకరిష్యేంటం. అలాగా ఆ యొక్క రుద్రశక్తి సౌరశక్తిలా లోకమంతా వ్యాపించి జీవులకు మరణాన్ని దూరం చేస్తుంది. జన్మాంతర దుష్కృతం వల్ల గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ మనకు అపమృత్యువు ఘటించవచ్చు. కానీ కాలకాలుడైనటువంటి శివదేవుని సన్నిధిలో జరిగేటువంటి ఈ ఉత్సవాల వల్ల అపమృత్యువు తొలగి నిరంతరం భక్తి కలిగినటువంటి ఒక దివ్య చైతన్యం ఏర్పడుతుంది. మార్కండేయాది ఋషిగణాల్లా నిర్మలాంతఃకరుణులై ఎవరైతే శివదేవుని యొక్క ఈ ఉత్సవాల్లో పాలు పంచుకుంటారో, త్రికరణ శుద్ధిగా పాలు పంచుకుంటారో, వారు శాశ్వతమైనటువంటి ఆనంద అనుభూతిని పొందుతూ ఉన్నారు. విఘ్నరాజు చక్కగా కర్పూర నీరాజన కాంతులను ఈ యొక్క ప్లవోత్సవంలో అందుకుంటూ ఉన్నారు. ఆనందచంద్రం త్రిదశారి చంద్రం త్రైలోక్య చంద్రం మునిబృంద చంద్రం అజ్ఞాన కాలుష్య వినాశ చంద్రం బ్రహ్మర్షి చంద్రం ప్రణతోస్మి చంద్రం. ఆనందమయుడెవరు అంటే విఘ్నహంత అయినటువంటి ఆ శివపుత్రుడే. అలాగే ముల్లోకాలకి కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాడు ఆ విఘ్నాధిపతి. ముని బృందాలకు
ఆనందచంద్రుడు. అలాగే అజ్ఞాన కాలుష్యాన్ని తొలగించేటువంటి, బుద్ధికి శుద్ధిని కలిగించేటువంటి వాడు తనను ఆశ్రయించిన భక్తులందరికీ వినాయకుడు. అటువంటి విఘ్నరాజు ఈరోజు అనేకమైనటువంటి దివ్య కర్పూర నీరాజన కాంతుల మధ్య విరాజిల్లుతూ ఉన్నారు. ఆ యొక్క శివపుత్రుడే శివస్వరూపుడు. ఆత్మావై పుత్రనామాసి అంటారు కదా. సర్వేశచంద్రం సకలాత్మచంద్రం బ్రహ్మేంద్రచంద్రం పరమాత్మచంద్రం భూతాత్మచంద్రం పరిపూర్ణచంద్రం మౌనీశచంద్రం ప్రణతోస్మి చంద్రం అని చెప్పి పున్నమి వరకు జరిగేటువంటి ఈ ప్లవోత్సవాల్లో ఈనాడు చక్కగా దివ్యమైనటువంటి ప్లవోత్సవాల్లో స్వామి కనువిందు చేస్తూ ఉన్నారు. నిజంగా బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడినట్లుగా ఆ పౌర్ణమికి, మార్గశీర్ష పౌర్ణమికి పరిపూర్ణమైనట్లుగా జరిగేటువంటి శివదేవుని ఉత్సవాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సంసారం అనేటువంటి సాగరాన్ని దాటింపజేస్తాయి. కనుక ఆ తన యొక్క విభూతి చేత జగత్తునంతా రక్షిస్తూ ఉండేటువంటి శివదేవుని సన్నిధిలో ఈ ప్లవోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కస్తూరికా కుంకుమలేపనాయే శ్మశాన భస్మాంగ విలేపనాయ కృతస్మరాయే వికృతస్మరాయ నమశివాయే చ నమశివాయ. శివపరమాత్మ ఎంత రక్షకుడు, ఎంతటి దయాసింధు అని మనకు అనేక పురాణాలు, మహాభారతాది గ్రంథాలు, చక్కగా భాగవతాది దివ్యమైనటువంటి మాహాత్మ్య వివరణనిచ్చేటువంటి ఆర్ష ప్రబోధాలు తెలియజేస్తూ ఉన్నాయి. క్రూర భూతాలు ప్రజలను బాధిస్తూ ఉండేటువంటి వేళ పరమశివుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను బ్రహ్మదేవుని యొక్క అనుజ్ఞ వల్ల కాపాడాడు. అలాంటి ఆ శివదేవుని ప్లవోత్సవాల్లో దివ్యమైనటువంటి విఘ్నహంత అయినటువంటి స్వామిని మనం దర్శిస్తూ ఉన్నాం. ఈ ప్లవోత్సవాల యొక్క వైభవాన్ని మరింతగా ఆస్వాదించి తరిద్దాం. గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय. नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दाकिनी सलिलचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः
सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नाशनाय शिवाय गौरी वदनारविन्द सूर्याय दक्षध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय शेखराय वसिष्ठ कुंभोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय नमः शिवाय शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय उमा सहायं परमेश्वरं विभुं त्रिलोचनं नीलकण्ठं प्रशान्तं ध्यात्वा मुनिर्गच्छति भूतयोनिं समस्तसाक्षिं तमसः परस्तात् శివమహాభగవానుడు ఫలలోచనుడు ఆశ్రిత మందారుడైనటువంటి కపిలేశ్వర స్వామివారి తెప్పోత్సవాల్లో తొలి రోజు చక్కగా వినాయక స్వామివారు ఊరేగుతూ దర్శనమిస్తూ ఉన్నారు. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం వక్రతుండం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. దివ్యమైనటువంటి కపిల క్షేత్రంలో కపిలతీర్థ సరోవరంలో అద్భుతమైనటువంటి ప్లవోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆలయం ముంగిట ఉన్నటువంటి భక్తుల పాపాలను విధ్వంసం చేసేటువంటి స్వామి పుష్కరిణిలో ఈ ప్లవోత్సవాలు విఘ్నాలనే చీకట్లను పారద్రోలేటువంటి దివ్య భానుతేజంతో ప్రకాశించే విఘ్నరాజు వినాయక స్వామివారి యొక్క దివ్య వైభవంతో ముడిపడి ఉన్నాయి. అసలు కపిలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే ధ్వజస్తంభ మండపంలోనే పశ్చిమాభిముఖంగా శ్రీ సిద్ధి వినాయక స్వామివారు తొలి పూజలు అందుకుంటూ ఉన్నారు. చక్కగా శిలామూర్తిగా ప్రతిష్ఠితుడైనటువంటి ఆ స్వామిని నిరంతరం భక్తులు దర్శించి తరిస్తూ ఉంటారు. చతుర్భుజుడైనటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి పై కుడి చేతిలో అంకుశాన్ని, కింద కుడి చేతిలో విరిగిన దంతాన్ని, అలాగే పై ఎడమ చేతిలో పాశాన్ని, కింద ఎడమ చేతిలో మోదకాన్ని పట్టుకుని ఆ తొండంతో ఆ కుడుమును స్వీకరిస్తున్నట్లుగా
పెద్ద బొజ్జతో, చేట చెవులతో, నాగాభరణాలతో, కిరీటహారాది అలంకారాలతో, పీఠికపై ఆసీన భంగిమలో కుడిపాదాన్ని విలాసంగా జారవిడిచి ఎడమకాలును మడిచి మూషిక వాహనుడై దివ్య అనుగ్రహాన్ని కటాక్షిస్తూ సాక్షాత్కరిస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఉదయం శ్రీ కామాక్షీదేవి, కపిలేశ్వర స్వామి వార్ల కంటే ముందుగా సిద్ధి వినాయక స్వామే అభిషేక అర్చనలు అందుకుంటూ ఉన్నారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం, పన్నీరు మొదలైన ద్రవ్యాలతో, శుద్ధి జలంతో అభిషేకం అయిన తరువాత శుభవస్త్రాలను అలంకరించుకుని, వెండి కవచాల అందంగా అలంకరించుకుని, అనంతరం పుష్పాలంకరణల మధ్య అర్చనలు, నివేదనలు అందుకుంటారు. ఇలా త్రికాలాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విఘ్నేశ్వర స్వామివారు ఈ క్షేత్రంలో కొలువై ఆయన నివేదనలు అందుకుంటూ ఉన్నారు. ఉదయం శుద్ధాన్నం, పులిహోర, మిరియపు పొంగలి, మధ్యాహ్నం దధ్యోదనం, శుద్ధాన్నం, సాయంత్రం చక్కెర పొంగలి, పాయసం, వడలు ఇవన్నీ నివేదింపబడుతూ ఉంటాయి. ఇంకా శుక్రవారం నాడు సాయంత్రం పూటైతే ప్రత్యేకంగా పోళీలు అంటే పూర్ణ భక్ష్యాలు ఆయనకి నివేదింపబడుతూ ఉంటాయి. ఇంకా శుద్ధ చవితి నాడైతే స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకార్చనలు. ఇక భాద్రపద శుద్ధ చవితి అయితే ఇంకా మహాద్భుతం. అర్చన, ఆరాధనలు, నివేదనలు, ప్రదోషకాల మంగళహారతులు, ఆ మూషిక వాహనునికి పురవీధులో దివ్యమైనటువంటి గొప్ప ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఆ ద్వారము దగ్గరే నిలిచినటువంటి ద్వారగణపతిగా లేదా ముఖంగా నిలిచినటువంటి మహాగణపతిగా ఆయన విరాజిల్లుతూ ఉంటారు. విజయనగర చక్రవర్తి సదాశివరాయల కాలంలో ఈ తిరుపతి మహాక్షేత్రంలో శెవ్వుసాని అనేటువంటి పేరు కలిగినటువంటి లేదా ఎంబెరుమానడియార్ అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆ గణపతి స్తవం చేసేటువంటి భక్తి కలిగినటువంటి వారు ఈ ప్రతిష్ఠ చేశారు. ఈ గణాధిపతికి నిత్య దీపారాధన, నివేదనలకు 200 పణాల నిధిని సమర్పించినట్లు మనకు శాసన ఆధారాలున్నాయి. గణపతి మూర్తుల్లో ఈ శవ్యసాని ప్రతిష్ఠించిన విగ్రహం అనేకమైన ఫలాలు ఇస్తోంది అనేటువంటి విషయాన్ని అనేక మంది మహాకవులు కూడా తెలియజేశారు. కనుక సర్వగ్రహ దోషాలను, సమస్త పాపాలను నివారించడమే కాకుండా సర్వార్థ సిద్ధిప్రదమైనటువంటి ఈ కపిలేశ్వర క్షేత్రంలో తొలి పూజలు అందుకుంటూ ఉన్నటువంటి సిద్ధి వినాయకుణ్ణి భక్తితో భక్త బృందాలు ఈనాడు ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎలా అయితే నిర్మలంగా శేషాచలం నుంచి జాలువారుతూ ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి సకల తీర్థముల యొక్క సమ్మేళనం ఈ కపిలతీర్థ సరోవరంలో కలుస్తూ ఉన్నదో, స్వామి పదభక్తిగా పర్యవసిస్తోన్నది ఆశ్రితుల అందరి యొక్క శరణాగతి, విఘ్నేశ్వరుని యందు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రపత్తితో కూడినటువంటి భక్తి. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్రచ పరాంగతిం. విఘ్నేశ్వరుణ్ణి మేము కోరుకున్న వరాన్నే ఇవ్వవయ్యా అని చెప్పి ప్రార్థించేటువంటి స్వతంత్రత కలిగినటువంటి ఉత్సవం ఈ ప్లవోత్సవం అని పెద్దలు చెప్తూ ఉన్నారు. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అయ్యా, శివుడికి జరిగేటువంటి ప్రతి ఉత్సవంలో కూడా నిన్ను ముందుగా దర్శించి వెడుతూ ఉన్నాం. అంతేకాదు శివ కామాక్షి దేవతల యొక్క దర్శనములు అయిన తరువాత బయటికి వచ్చిన తరువాత కూడా కుమారస్వామిని వీళ్ళందరినీ దర్శించుకుని బయటికి వచ్చిన తరువాత కూడా మళ్ళా మహాగణపతి ఉన్నారు కపిలతీర్థంలో. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తథా మూషికవాహన కుమార గురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిం అని చెప్పి పరివార దేవతా మండపంలో ఆ 2 అడుగుల ఎత్తుగా ఉండేటువంటి శిలావేదికపై
భైరవ స్వామి వారికి ఎడమ పక్కన దక్షిణాభిముఖంగా వేంచేసి ఉన్నటువంటి మహాగణపతిని కూడా ఈ క్షేత్రంలో ఆరాధన చేస్తూ ఉంటారు. అక్కడ కూడా చతుర్భుజుడై స్వామివారు విలసిల్లుతూ ఉంటారు. మూషిక వాహనుడై ఆసీన భంగంలో కొలువై ఉంటారు. అంకుశాన్ని పాశాన్ని ధరించి అలాగే దివ్యమైనటువంటి మోదక ప్రియుడిగా సాక్షాత్కరిస్తూ ఉంటారు. ఆ మహాగణపతి మూర్తికి కూడా ఆలయంలో ఇతర పరివార దేవతామూర్తులతో పాటు అభిషేకం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట్ల కూడా నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక వినాయక చవితి నాడైతే భక్తులు విశేషంగా కార్యసిద్ధిని కలిగించేటువంటి ఆ స్వామిని ఆశ్రయిస్తూ ఉంటారు. గజాననం భూతగణాధిసేవితం కపిత్థ జంబూ ఫలసార భక్షిణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. దివ్యమైనటువంటి కపిలతీర్థ సరోవరంలో విఘ్నహంత యొక్క ప్లవోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ శివదేవునికి కైంకర్యం ఈ ప్లవోత్సవాలు. అంటే తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో దివ్యక్షేత్రాలను దర్శించి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పరమావధిగా కపిలతీర్థాన్ని సేవిస్తూ ఉంటారు. ఇక్కడ ఈశ్వరుడు కొలువై ఉన్న తీర్థము పేరిట స్వామి ప్రసిద్ధి పొంది ఉన్నారు. కపిలేశ్వర స్వామి అని చెప్పి ఆ కపిల మహర్షి యొక్క తపస్సు అటువంటిది. ఈ క్షేత్రానికి వచ్చినటువంటి వారికి ఋషి పరంపర యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రంలో స్వామిని సేవిద్దాం, తరిద్దాం. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఈశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత పాద శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ శంకర నరక వినాశన దేశ శివ ఊజిత దానవ నాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ ఋగ్వేద శృతి మౌళి విభూషణ రవిచంద్రాగ్రితి నేత్ర శివ రూపమనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్వ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ
सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव लूताधीश्वर रूप प्रिय शिव वेदांत प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगी हृदि प्रियवास शिव ऐश्वर्याश्रय चिन्मय चिद्घन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव विभूषण ह्रीङ्कारादि महेश शिव औरसलालित अन्तकनाशन गौरी समेत गिरीश शिव अम्बरवास चिदम्बर नायक तुम्बुरु नारद सेव्य शिव आहार प्रिय आदि गिरीश्वर भोगादि प्रिय पूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव कैलास प्रिय करुणा सागर कांति शिव खड्गशूल मृगधक्काद्यायुध विक्रम रूप विश्वेश शिव गंगागिरिसुत वल्लभ गुणहित शंकर सर्वजनेश शिव घातक भंजन पातक नाशन गौरी समेत गिरीश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव विभूषण वेद स्वरूप विश्वेश शिव चंड विनाशन सकल जन प्रिय मंडलाधीश महेश शिव छत्र किरीट सुकुंडल शोभित पुत्र प्रिय भुवनेश शिव जन्म जरा मृति नाशन कल्मष रहित ताप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव प्रिय ओंकारेश महेश शिव ज्ञानाज्ञान विनाशक निर्मल दीन जन प्रिय दीप्त शिव टंकायुध धारण सत्वर ह्रींकारादि सुरेश शिव टंक स्वरूप सहकारोत्तम वागीश्वर वरदेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव
సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ భూషణ అంబరవాస చిదీశ శివ ఢం ఢం ఢమరుక ధరణీ నిశ్చల ఢుంఢిని నాయక సేవ్య శివ నలిన విలోచన నటన మనోహర అళికుల భూషణ వాలిన భక్తి మృక్కెద నవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మమయూఖమాలికిన్ బాలశశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాదిముని ముఖ్యమన సరసీరుహాళికిన్. అమేయమైనటువంటి మహాప్రభావం కలిగినటువంటి కపిలతీర్థ సరోవరంలో ప్లవోత్సవాలు శివదేవునికి నిర్వహింపబడుతూ ఉన్నాయి. కపిలేశ్వర స్వామి వారి మహా తెప్పోత్సవాల్లో దివ్యమైనటువంటి విఘ్నహంత ఈరోజు తొలి పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడ వెలసినటువంటి కపిలలింగము త్రిమూర్త్యాత్మకంగా చెప్పబడుతూ ఉన్నది. ఆనాభేహి బ్రహ్మణో రూపం ఆగళాద్ వైష్ణవం వపు ఆశీర్షాద్ రుద్రమీశానం తదగ్రే సర్వతః శివం. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. అనేక మంది ఆ శివదేవుణ్ణి ఈ క్షేత్రంలో దర్శించి ఆ లింగముగా ఉండేటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది అపమృత్యువు వంటి అనేకమైనటువంటి దురవస్థలను తొలగించుకుని ఉన్నారు. సృష్టి స్థితి ప్రళయకేళి విలోలమీశం వేదైక వేద్య మహిమానమచింత్యమూర్తిం ఓంకార రూపమఖిలాగమతత్వసారం జ్ఞానప్రదం శివమహం శరణం ప్రపద్యే. నిర్మల ధ్యాన యోగమూర్తి కపిలేశ్వర స్వామి ముక్తికాంతా వినోదుడు దివ్యమైనటువంటి ప్లవోత్సవాలను అందుకుంటూ ఉన్నాడు. శివచింతనకై కొందరు పర్వత గుహల్లో ఒంటరిగా హఠయోగాభ్యాసం చేస్తూ ఉంటారు. శివభక్తి జనించడానికి మరికొందరు శీతాకాలంలో గంగా జలాల్లో దిగి తపమాచరిస్తూ ఉంటారు. శివభావనకై ఇంకొందరు గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యంలో ఒంటికాల మీద నిలిచి ఘోర తపస్సు ఆచరిస్తారు. శివ ధ్యానాసక్తికై నెత్తురు గడ్డకట్టుకుపోయే చలిలో ఆరుబయట మరికొందరు జపం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాలన్నీ తమ చిత్త సరోజాలలో ఉండేటువంటి ఆ శివదేవుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవటానికి. అయితే భక్తులైనటువంటి వారు ఈ కపిలతీర్థానికి వచ్చి ఈ కపిలతీర్థంలో స్నానం చేసి తరువాత కపిల మహర్షి యొక్క ప్రార్థనల ద్వారా ఉప్పొంగి పాతాళలోకాన్ని భేదించుకుని భూమిపైకి వచ్చినటువంటి దివ్యమైనటువంటి మూర్తి ఆ కామాక్షి వరదుడైనటువంటి కపిలేశ్వర స్వామిని దర్శించడం, భక్తులకు కొంగు బంగారమైనటువంటి ఇటువంటి తెప్పోత్సవాదులను దర్శించడం వల్ల ఈశ్వర భక్తి కలుగుతుంది. యోగ సాధనలు ధ్యాన సమాధులు లేకపోయినా కూడా వారికి కావలసినటువంటి మనశ్శుద్ధి ఈ తెప్పోత్సవాదుల వల్ల తప్పకుండా లభిస్తుంది. ఢక్కామృగం వరదమగ్నిశిఖాంధరంతం భక్తార్తిభంజనచణం సకలార్థదంతం దుష్టస్య ఖండన విధో పటురుద్రమూర్తిం మూర్తిత్రయాత్మకపిలేశమహం ప్రపద్యే. భక్తుల హృదయ సింహాసనంపై ఈ కపిలేశ్వర స్వామివారు నిరంతరం విలసిల్లుతూ ఉంటారు. శేషాచలం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వెలసినటువంటి దివ్యమైనటువంటి మహాక్షేత్రావతంసం. ఈ తిరుమల క్షేత్రం త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగి ఉన్నది. అంటే అటు దైవ ప్రాశస్త్యం, అలాగే ఆ పర్వత ప్రాశస్త్యం,
అక్కడ తీర్థముల యొక్క ప్రాశస్త్యం మూడింటితోనూ ముడిపడి ఉన్నది. తిరుమల క్షేత్రంలో ఉండేటువంటి అన్ని తీర్థములు కూడా అవన్నీ ఆ పైనుంచి జాలువారి ఈ కపిలతీర్థంలో కలుస్తూ ఉంటాయి. కనుక ఈ కపిలతీర్థ సరోవరంలో స్నానం చేయడం, ఇక్కడి నుంచి ఆ కపిలేశ్వర స్వామిని దర్శించుకోవటం అనేటువంటిది జన్మాంతర సుకృతం చేత ఏర్పడుతుంది. శివునికి భక్తితో ఇక్కడ బిల్వదళం సమర్పిస్తే చాలు శివపద ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి అనాదిగా శివభక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సర్వకామప్రదం బిల్వం దారిద్ర్యస్య విమోచనం బిల్వపత్రాత్ పరం నాస్తి ఏన తుష్యతి శంకరః. భక్తియుక్తికి లోలుడైనటువంటి కపిలేశ్వర స్వామికి బిల్వదళాన్ని సమర్పించడం వల్ల అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది అని చెప్పి శివధర్మ రహస్య ఖండం తెలియజేస్తోంది. ఆదిభిక్షువైనటువంటి శివదేవుని ప్రసాదమే అఖండ విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం. ఈ విశ్వమంతా ఐశ్వర్యం. ఏది పోషకమో, ఏది శక్తి కారణమో అదే ఐశ్వర్యం. సూర్యునికి తేజస్సు, అగ్నికి దాహకత్వం, చంద్రునికి ఆహ్లాదకత్వం, వసుంధరకి రత్నసస్యాదులు, నదీనదాలు, అర్ణవాలు ఇవన్నీ ఈశ్వరుని విభూతులే. ఇలా విశ్వవ్యాప్తమైనటువంటి ఐశ్వర్య కాంతులన్నీ కూడా కపిలేశ్వర స్వామి యొక్క వైభవానికి ప్రతీకలు కనుక ఈ క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా మహాభక్తిని భక్తావతంసులకు మరింతగా శ్రీమంతమయ్యేట్లు చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ అగజా మనోహరుడైనటువంటి కపిలేశ్వర స్వామివారు ఇక్కడ ఎంతో కరుణతో భక్త బృందాలను దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తితో రక్షిస్తూ ఉంటాడు. అనాద్యాయ అఖిలాద్యాయ మాయినే గతమాయినే అరూపాయ స్వరూపాయ శివాయ గురవే నమః నమస్కరించుకుంటూ ఉంటారు. ఓ గజముఖ జనక, మా మనస్సు అనేటువంటి ఓ మత్తగజం మదమెక్కి ప్రవర్తిస్తూ ఉంటుందయ్యా. సన్మార్గాన్ని అనుసరించదు. మేము మావటీళ్ళ ధైర్యమనే అంకుశం ధరించి మనోమాతంగాన్ని సన్మార్గంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానిని బుద్ధి అనే బోన్లో పెట్టి భక్తి అనే బంధాలతో బిగించి ఆ గొలుసులను మీ పాదస్తంభాలకు కట్టేశాం. కనుక ఓ కపిలేశ్వర స్వామి, ఇక మీ కృపా కటాక్ష వీక్షణా బలం రవంత కలిగితే మా సంకల్పం ఫలిస్తుంది అని చెప్పి కపిలతీర్థ ప్లవోత్సవాల్లో ప్రథమ దైవంగా ఆరాధింపబడుతున్నటువంటి గణాధిపుని యొక్క నీరాజనాలు సమర్పిస్తున్న వేళ భక్తకోటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆద్యంతరహితుడైన శివదేవుని ఐశ్వర్య విభూతి ఈ యొక్క ఉత్సవాదుల దర్శనం. ఈ క్షేత్రానికి విచ్చేసిన తర్వాత ఆ వెంకటాచల సానువుల నుంచి స్రవిస్తూ వచ్చినటువంటి ఆ పుణ్యతీర్థ జలం కపిలతీర్థంలో కలుస్తూ ఉన్నప్పుడు అక్కడ స్నానం ఆచరించడం ఎంతో అదృష్టం. సూర్యునిలో లేని చలువదనం, చంద్రకాంతిలో లేనటువంటి చైతన్యం, అగ్నిలో లేనటువంటి ఒక ప్రసన్నత శివకాంతిలో ఉంటాయి. అన్ని వెలుగులకు ఏలికైనటువంటి మూలమైనటువంటి శివజ్యోతి హృదయంలో వెలిగే శాశ్వత ఆత్మజ్యోతి. జ్యోతిషామపి తజ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య తిష్టతి. తామసాన్ని తమస్సును తొలగించి జీవనజ్యోతులను ప్రకాశింపజేసేటువంటి జ్ఞానస్వరూపమైన శివజ్యోతి కలిగినటువంటి ఈ క్షేత్రమంతా కూడా విద్యుత్ దీప కాంతులతో వెలుగొందుతూ ఉన్నది. మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. ఆశ్రయించిన వారి కల్పవృక్షమైనటువంటి కపిలేశ్వర స్వామివారు దివ్యమైనటువంటి ఈ క్షేత్రంలో భక్తులకు కోరిన కోర్కెలన్నీ కటాక్షిస్తాడా కామాక్షి వరదుడు. కైలాసవాస సురభూజ నివాసి దేవం గౌరీ మనః కుసుమ భృంగ విహార శంభుం
మౌని ప్రమోదమచలాత్మసుతావిలాసం వాణీశభక్తవరదం సతతం భజామి. గౌరీదేవనే మనస్సు పుష్పంపై విహరించే భ్రమరంగా ఆ శివదేవుని యొక్క గొప్పదనాన్ని భక్తులు మునిజనులు భావించి పునీతులవుతూ ఉంటారు. వాక్ ఫలావాప్తికై కూడా విఘ్నేశ్వర స్వామి వారిని ప్లవోత్సవాల్లో భక్త బృందాలు ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎందుకంటే శివదేవుడు జంగమ పారిజాతుడు. ఆ శివ పరివారంలో అద్వితీయుడు. ఈ కపిలేశ్వర స్వామి సన్నిధానంలో తొలి పూజలు అందుకునేటువంటి వాడు విఘ్ననాయకుడు. ఈ ప్లవోత్సవాల్లో కూడా తొలి రోజున ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు ఆ విఘ్నహంత. సిరి సంపదలకే కాక అలౌకికమైనటువంటి ఆముష్టిక ఫలాలను కూడా అందించేటువంటిది ఈ దివ్యమైన ప్లవోత్సవం. ఆశ్రయిద్దాం, తరిద్దాం. హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. భూషణ చంద్రకిరీట పన్నగ భూషణ చంద్రకిరీట నీలకంఠధర